హాయ్ పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్ కమెంట్స్ పెడుతున్నారు. మా పాప లేకుంటే బాబు బాల్వాటిక 1కి ఎంత ఏజ్ ఉండాలి, బాల్వాటిక 2కి ఎంత ఏజ్ ఉండాలి, బాల్వాటిక 3కి ఎంత ఏజ్ ఉండాలి, అలాగే క్లాస్ 1కి ఎంత ఏజ్ ఉండాలని. సో ఇవాళ నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారంలో చూపిస్తాను. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్లో పుడితే బాల్వాటిక 1కి ఎలిజిబుల్, బాల్వాటిక 2కి ఎలిజిబుల్, అలాగే బాల్వాటిక 3కి ఎలిజిబుల్ అవుతారు, ఇంకా క్లాస్ 1కి ఎలిజిబుల్ అవుతారు. నేను ఆన్లైన్లో మీకు చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, అది చూసి మీరు దాన్ని బట్టి మీ పాప లేక బాబు ఆ ఇయర్లో పుట్టినట్టయితే ఎలిజిబుల్ అవుతారని తెలుసుకోవచ్చు. సో పేరెంట్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు బాల్వాటిక 1, 2, 3. సో నేను బాల్వాటిక 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, 14 ఏప్రిల్ 2022 నుంచి 14 ఏప్రిల్ 2023 లోపల పుట్టిన వాళ్ళు బాల్వాటిక 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, 14/2022 till 14/2023 మధ్యలో పుట్టిన వాళ్ళు బాల్వాటిక 1కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బాల్వాటిక చూడండి, 14/2021 నుంచి 14/2022 మధ్యలో పుట్టిన వాళ్ళు బాల్వాటిక 2కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బాల్వాటిక 3 14/2020 to 14/2021 మధ్యలో పుట్టిన వాళ్ళు బాల్వాటిక 3కి అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 1 14/2018 to 14/2020 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే క్లాస్ 1కి అప్లై చేసుకోవాలి. మీరు ఈవెన్ 2434కి పుట్టిన ఎలిజిబుల్ కాదు. చూసారు కదా, ఇక్కడే మీకు ఎలిజిబిలిటీ ఉంది. బాల్వాటిక 1కి అయితే 14/2022 to 14/2023, బాల్వాటిక 2కి 14/2021 to 14/2022 మధ్యలో పుట్టి ఉండాలి. అలాగే బాల్వాటిక 3కి 14/2020 14/2021 మధ్యలో పుట్టి ఉండాలి. మీ పిల్లలు క్లాస్ 1కి 14/2018 to 14/2020 మధ్యలో పుట్టుండాలి. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. జై హింద్.